నీకు హోంవర్క్ లేదా? హోంవర్క్ రాసుకోపో. నేను రాసుకుంటా తీ హోంవర్క్. నీది నువ్వు రాసుకో ఫస్ట్. దొడ్డు బుక్ వేసుకుని నన్ను చూస్తున్నావు. ఏం రాసుకుంటావో ఏమో, ఒక్క ముక్క రాదు నీకైతే. ఇగో స్వామ్యక్క, నీ హోంవర్క్ నువ్వు రాసుకో. అర్థమవుతుందా? నా హోంవర్క్ జోడికి రాకు. నేను మంచిగా రాసుకుంటా. అబ్బో వచ్చింది ఈమెనే హోంవర్క్ రాసుకున్నట్టు పెద్ద. మమ్మీ మమ్మీ చెప్పు. టీచర్ నాకు హోంవర్క్ ఇచ్చింది మమ్మీ. పోయి రాసుకోపో. అరే ఈ తొక్కల హోంవర్క్ మమ్మీ, నాకు ఏం అర్థమైతే నా బుర్ర తినేస్తుంది ఈ హోంవర్క్ అయితే. ఆడ సౌమ్యక్క కూర్చుంది, పోయి నేర్పిస్తుంది పో. సౌమ్యకనా? హెల్ప్ చెయ్యా ఏం చెయ్యా? మంచిగా ఇందాక హోంవర్క్ రాసుకో అంటే నా పక్కన కూర్చొని గేమ్ ఆడుతుండు. అవునా? గేమ్ ఆడినావు? ఒక్క గంట కాదు మమ్మీ, 3 గంటలు గేమ్ ఆడిండు. 3 గంటలు ఆడినావు? నన్ను ఎంత డిస్టర్బ్ చేసింది తెలుసా? ఒక్క మాట కూడా ఇల్లే నాది. అక్కడ డిస్టర్బ్ చేసినావు. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఒక్కటి కూడా ఎక్కలే నాకు నెత్తిలా. మమ్మీ నాకు వచ్చింది మమ్మీ రిజల్ట్స్. మార్కులు చాలా మంచిగా వచ్చినాయి తెలుసా? హిందీలో 40కి 32 వచ్చినాయి, తెలుగులో 20కి 14 వచ్చినాయి. మళ్ళీ మ్యాథ్స్ లో తెలుసా 40కి 30 వచ్చినాయి. వావ్, బాగా ఇంప్రూవ్ అయినావురా. అవి మన మార్క్సేనా అసలు? హిందీలో 12, తెలుగులో 13, మ్యాథ్స్ లో 20. ఒక్కొక్క సబ్జెక్ట్ లో 20-15 మార్కులు డిఫరెన్స్ ఉన్నాయి. మార్క్స్ అంటారా ఎవరన్నా? నువ్వు అని అట్లా నెత్తికి ఎక్కించుకుంటున్నావు, అందుకే ఆడు ఇట్లా తయారవుతున్నావు. ఎప్పుడు చూడండి అన్ని మధ్యలో తీసుకొస్తారు. ఏమైనా అయితే ఇంట్లో ఆడు మెల్లమెల్లగా నేర్చుకుంటాడు సౌమ్య. ఇప్పుడే జాయిన్ అయ్యిందిగా స్కూల్లో. కావాలన్నట్టు మమ్మీ. సౌమ్యక్క ఎప్పుడు చూడండి నా మీద నేర్స్తుంది. ఇట్లనే ఎంకేసుకరా నువ్వు. చూడు మమ్మీ, నేను వండుకుంటా అంటే సౌమ్యకి వండుకొని ఇస్తలేదు. చూడు మమ్మీ, మరి నా రూమ్ లో వచ్చి వండుకుంటాడంట. పక్కకు అఖిల్ రూమ్ ఉంది కదా, పోయి పండుకోమని చెప్పు. అరే అఖిల్ గా నీ రూమ్ లో కోరాదురా. అక్కడ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు నా రూమ్ లో వండుకోవాలని లేదు ఈరోజు. నాకు ఈయనే వండుకోవాలని ఉంది. ఈ బెడ్ బాగుంది. నాకేమో పాచిపోయిన చిరిగిపోయిన బెడ్ వేసిరు మీరైతే. సౌమ్యకేమో మంచి బెడ్ వేసిరు. నేను ఈయనే వండుకుంటా. సౌమ్య ఏంది అంటే ఏంది? అంటే ఆ రూమ్ లో పోయి వండుకో అనే అర్థము. తెలియలేదే కొట్టిదాన్ని నీకు. అయినా సరే సౌమ్యక్క, చిన్నపిల్లల దగ్గర అడగదు చాక్లెట్. నీకు తెలియదా? నువ్వు పెద్దవి, నువ్వు ఏది షేరింగ్ ఏం కాదు. నేను ఒక్కదానే తింటా ఈ చాక్లెట్. ఇప్పుడు ఇవ్వ నువ్వు నాకు చాక్లెట్. ఇవ్వ నువ్వు నాకు చాక్లెట్. ఇయ్యరా పొట్టాడా, పో అక్కడ. ఇవ్వు కదా తింటే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మమ్మీకి. మమ్మీ రాత్రి ఇప్పుడు సౌమ్యక్క వండుకట్టలేదు, ఫోన్లో మాట్లాడుతుందని చెప్తుంది. అమ్మ దొంగ మొగపోడా. ఇప్పుడు ఇస్తామయ్యా నువ్వు చాక్లెట్. ఏమైంది? ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు మమ్మీ. సౌమ్యక్క ఏం లేదు మమ్మీ, ఏం లేదు. తమ్ముడికి చాక్లెట్ ఇస్తున్నా. షేరింగ్ ఈస్ కేరింగ్ కదా.